దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. యెహెజ్కేలు 38:7. యెహెజ్కేలు గ్రంథము 38:7 చదువుకున్నాం. నీవు సిద్ధముగా ఉండుము. చాలండి. నీవు సిద్ధముగా ఉండుము. ప్రార్థన చేసుకుని వాక్యం చూసుకుందాం. అందరూ ఏకీభవించండి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. భూతవర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారియు దేవుని ప్రభు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. గాడిదకు మనోస్వరాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభు. నేనైతే మనిషినే, కానీ గడ్డి పరక కన్నా హీనమై ఉన్నాను. మనిషినే, కానీ గాడిద కన్నా హీనమై ఉన్నాను ప్రభు. మూగజీవికి నువ్వు స్వరాన్ని ఇచ్చి ఉన్నావు ప్రభువా. స్వరాన్ని పొందుకున్న మనుషులలో నేనొక్కడిని. నన్ను ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభు, నిలబడింది మనిషే, కానీ మాట్లాడించగలిగినది, మాట్లాడిస్తున్నది పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు ప్రభువ. నువ్వే నా శరీరము, నా దేహము, నా ఆలోచనలు, నా తలంపులు సమస్తము స్వాధీనపరుచుకొని ప్రభు, గాలికి ఎగిరిపో ధూళి వంటి వాడను, దుమ్ము వంటి వాడను, పుట్టు వంటి వాడను, పురుగు కన్నా హీనమై ఉన్నాను ప్రభు. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభు, నీ వాక్యము నా నోటిలో, నా ఆలోచనలో, నా తలంపులో సమస్తము నువ్వే అధిపతివే, అధికారిగా ఉండి ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో సమస్తము నువ్వే మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. యెహెజ్కేలు 38:7. నీవు సిద్ధముగా ఉండుము. నీవు సిద్ధముగా ఉండుము. ప్రతి ఒక్కరితో దేవుడు ముక్కుసూటిగా మాట్లాడుతున్న మాట. ఈ యొక్క అధ్యాయంలో యెహెజ్కేలు అనే ఒక ప్రవక్తకి దేవుని యొక్క దూత చెప్పిన మాట. ఆ యొక్క అధ్యాయంలో దేవుని యొక్క దూత యెహెజ్కేలు గారికి చెప్పారు. కానీ ఇదే వాక్యము దేవుడు స్వయముగా మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితో ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఒక పని అప్పచెప్తున్నాడు. నీవు సిద్ధముగా ఉండుము. నేను పని చేయాల్సి ఉంది. నీకు పని అప్పచెప్తున్నాడు. ఏంటా పని? ఆ పని నిమిత్తము నువ్వు సిద్ధపాటు కలిగి ఉన్నావా? ఒకవేళ లేనట్లయితే సిద్ధముగా ఉండుము. సిద్ధముగా లేవు కాబట్టే దేవుడు సిద్ధపడమంటున్నాడు. దీని గురించి ఒక చిన్న ఉదాహరణ చూసుకుందాము. అది కూడా లేఖనముల ద్వారానే. 2వ రాజులు 2వ అధ్యాయము 1 నుండి చదవండి. 2వ రాజులు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి ఏలియా గారి గురించి, ఎలీషా గారి గురించి. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనిను. ఎలీషా, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణం చేసిరి. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. పిమ్మట ఏలియా, ఎలీషా, యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనెను గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణము చేసిరి. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడిగాను. అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. అంతటి ఏలియా, యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పెను గనుక వారిద్దరును ప్రయాణమై సాగి వెళ్ళిరి.
ప్రవక్తల శిష్యులలో 50 మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దాని అడుగుమని చెప్పగా, ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. అందుకతడు, నీ అడుగునది కష్టతరముగా నున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పాను. వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని 2 తుణుకులుగా చేసెను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాను ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది అటు ఇటు విడిపోయినందున ఎలీషా ఆవలి ఒడ్డునకు నడిచిపోయెను. చాలండి. ఈ యొక్క అధ్యాయంలో మొదటి వచనం నుంచి చూస్తే ఏలియా అండ్ ఎలీషా, ఆ గురువు శిష్యులు, ఆ ఇద్దరి యొక్క ప్రయాణం కనపడుతున్నది. ఈ యొక్క ప్రయాణము మొదలు పెట్టినప్పుడు మొదటి స్థలం ఏది? గిల్గాలు. 2వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది గిల్గాలు దగ్గర నుంచి వాళ్ళిద్దరూ బేతేలుకు వెళ్ళారు. బేతేలు దగ్గర నుంచి ఎరికో దగ్గర నుంచి యోర్దాను. గురువు మరియు శిష్యుడు, ఈ ఇద్దరి యొక్క ప్రయాణము మొట్టమొదట స్టార్ట్ అయింది గిల్గాలు అనే ఒక ప్రదేశం దగ్గర నుంచి బేతేలు దగ్గర నుంచి ఎరికో దగ్గర నుంచి యోర్దాను. ఈ యొక్క ప్రయాణము మనం మాట్లాడుకున్న మొదటి మూలవాక్యం ఏంటి? నీవు సిద్ధముగా ఉండుము. సిద్ధముగా ఉండటానికి ఈ యొక్క ప్రయాణానికి మధ్య ఏదన్నా సంబంధం ఉందా? అలాంటి ఆలోచనతో ఈ యొక్క వాక్యం మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం. నీవు సిద్ధముగా ఉండుము. ఇక్కడ ఎలీషా శిష్యుడు, ఆయన ఏలియా గారికి ఉపచారము పరిచర్య చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క పని ఇది స్త్రీ మాత్రమే చేయాలి, ఇది పురుషుడు మాత్రమే చేయాలి, లేదా ఇది పనివాళ్ళు మాత్రమే చేయాలి, అలాంటి ఎటువంటి తారతమ్యం లేకుండా గురువుగారి యొక్క ప్రతి పని కూడా దగ్గరుండి ఉపచారము చేయుచున్నాను. అది కూడా 1వ రాజులు 19:19 ఉంటుంది. చూడండి. ఏలియా అచ్చటి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దున్నుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు, పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడియెడ్లను తీర్చి వధించి వాటి మాంసమును గొత్తెగునగల చేత వంట చేసి జనులకు వడ్డించాను. వారు భోజనము చేసిన తరువాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. చాలండి. 1వ రాజులు 19:21 లాస్ట్లో ఉంటుంది. ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచుండెను. బైబిల్ మనమందరం ఈ యొక్క రోజు ధ్యానం చేస్తున్నాం. దీంట్లో కొన్ని ప్రశ్నలు ప్రతి వారం అడుగుతున్నట్లు మళ్ళీ అడుగుతాను.
అవసరం అనుకుంటే రాసుకోండి. ఉపచారము చేయుచుండెను. ఎప్పటి నుంచి? ఏ క్షణానైతే ఏలియా గారు ఎలీషా గారిని దర్శించి ఏమైనా మాట మాట్లాడారా? వచ్చి దుప్పటి మీద వేశారు. ఈ యొక్క దుప్పటి యొక్క విశిష్టత మనం ఇందాక 2వ రాజులు 2వ అధ్యాయంలో చూస్తే యోర్దాను నది దాటి వెళ్తున్నప్పుడు ఏలియా గారు ఏం చేస్తారు? ఆ దుప్పటి తీసి మడత పెట్టి నదిని కొడతారు. నది 2 పాయలుగా చీలి ఆరిన నేల మీద ఏలియా గారు ఎలీషా గారు నది దాటి వెళ్తారు. తర్వాత పరమునకు ఏలియా గారు వెళ్ళిపోయిన పిమ్మట ఆ యొక్క దుప్పటి ఆకాశం మీద నుంచి కింద పడుతుంది. ఎలీషా గారు ఆ దుప్పటి తీసుకొని తిరిగి ప్రయాణం అవుతారు. తిరిగి ప్రయాణం అవుతున్నప్పుడు యోర్దాను నది దగ్గర నీళ్లు అడ్డం వస్తాయి. ఆ యొక్క నది ప్రవాహము మీద ఎలీషా గారు సేమ్ గురువు గారు ఏదైతే పని చేస్తారో అదే పని మళ్ళీ చేస్తారు. దుప్పటి తీసుకొని నదిని కొట్టగా నది 2 పాయలయ్యి ఆరిన నేల మీద నుంచి ఎలీషా గారు దాటి వెళ్తారు. ఇదంతా మీకు తెలుసు కదా. ప్రశ్న ఏంటంటే దుప్పటి ఆల్రెడీ ఎలీషా గారికి ఇవ్వబడింది. దాని ప్రూఫ్ ఏంటి? 1వ రాజులు 19:19లో క్లియర్గా ఉంటుంది. 19 లాస్ట్లో ఉంటుంది. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, దుప్పటి వేసేశారు కదా. వేసినప్పుడే మరి అప్పుడే రాలేదే 2 అంతల ఆత్మ, అప్పుడే రాలేదే 2 పార్లు ఆత్మ. అదే దుప్పటితో కదా ఏలియా గారు నదిని 2గా చీల్చింది. అదే దుప్పటితో కదా ఎలీషా గారు కూడా ఆ నదిని 2 పాయలుగా చేసింది. మరి ఈ యొక్క 19 ఒక వచనంలో 2 పాయలు ఆత్మ ఎలీషా గారు స్వతంత్రించుకున్నారా? స్వతంత్రించుకోవాలా. కారణం సిద్ధపాటు ఆయనకి లేదు. ఎలా సిద్ధపడాలి అని తెలుసుకుంటానికే ఏలియా గారిని వెంబడించడం మొదలుపెట్టారు. ఎలా సిద్ధపడాలి, దేవుడి గురించి ఎలా తెలుసుకోవాలి, దేవుడి యొక్క పరిచర్య ఎలా తెలుసుకోవాలి, దేవుడు అప్పచెప్పిన పని ఎంత భయభక్తులతో, ఎంత శ్రద్ధ కలిగి, ఎంత ఆశతో, ఎంత ఆసక్తితో చెయ్యాలి అని ఏలియా గారు ద్వారా తెలుసుకోవాలని ఎలీషా గారు ఆ క్షణం నుంచి ఆయనను వెంబడిస్తూ పరిచర్య చేయుచున్నారు, ఉపచారము చేయుచున్నారు. ఉపచారం చేయడం మొదలుపెట్టిన వెంటనే 2 పాల ఆత్మ వచ్చేసిందా? మరి ఆదివారం దేవుడి మందిరానికి వచ్చాను, ఈరోజు దేవుడి యొక్క మందిరంలో నేను ఉన్నాను, నాకు ఈ కార్యం జరగాలి అంటే అట్లా. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో నేను ప్రార్థన చేశాను, నాకు కార్యం జరిగిపోవాలి అంటే అట్లా. అంటే ఒక్కరోజు దేవుడి సన్నిధికి వస్తే సరిపోతుందా? ఒక్కసారి లేదంటే ఒక్క గడియ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే సరిపోతుందా? ఒక్కసారి దేవుడి యొక్క పని ఏదైనా సరే దేవుని నమ్ముకొని ఆయన వాక్యానుసారంగా ఒక్క పని చేస్తే సరిపోతుందా? సరిపోదు. ఆత్మీయ ప్రయాణము ఈ యొక్క 4 ప్రదేశాల్లో దగ్గర ఎలా అయితే ఏలియా గారు ఎలీషా గారు కలిసి ప్రయాణం చేశారో అలాగే నరువు యొక్క ఆత్మీయ ప్రయాణము కూడా 4 దశలు ఉంటుంది. వీళ్ళు గిల్గాలు, బేతేలు, ఎరుకో, యోర్దాను ఎలా అయితే 4 ప్రదేశాలు దాటి వెళ్ళారో, దాటి వెళ్ళిన పిమ్మట మాత్రమే ఎలీషా గారు 2 పార్లు ఆత్మ పొందుకోగలిగారు. మరి మన యొక్క అంటే నరుడుగా ఉన్న మన యొక్క ఆత్మీయ ప్రయాణంలో ఈ 4 ఊరు పేర్లు చెప్పాను. అలాగే మీ జీవితంలో ఈ యొక్క 4 దశలు మీరు ఏ దశలో ఉన్నారు? గిల్గాలు స్థితిలోనే ఉన్నారా? బేతేలు స్థితిలో ఉన్నారా? ఎరికో స్థితిలో ఉన్నారా? యోర్దాను స్థితిలో ఉన్నారా? ఎప్పుడన్నా పరిశీలనగా చూసుకున్నారా మీ యొక్క ప్రవర్తన,
దేవుడి కోసం మీరు చేసే పని ఎప్పుడన్నా మిమ్మల్ని గురించి మీరు ఎప్పుడన్నా పరీక్షించుకున్నారా? 4 దశలు మాట్లాడుకున్నాం. మొదటిది గిల్గాలు. గిల్గాలు అంటే ఏంటి అసలు? గిల్గాలు అంటే ఏంటి? మీకేం తెలుసు చెప్పండి గిల్గాలు గురించి. ఇదే అధ్యాయము పోయిన వారం మనం అందరం మాట్లాడుకున్నాం కదా. ఆ వారం నుంచి ఈ వారం వరకు సుమారు 7 రోజులు ఉన్నాయి. బైబిల్ తీసి పునరుద్ధాన ఆరాధన రోజు దేవుడు ఈ 2వ రాజులు 2వ అధ్యాయం మొదటి నుంచి 15 లేదా 16 వచనముల వరకు దేవుడు మనతో మాట్లాడాడు అని ఆదివారం జరిగిపోయిన తర్వాత నుంచి మరలా ఈ ఆదివారం వరకు దేవుడి యొక్క వాక్యము ఇది అని జ్ఞాపకం చేసుకున్నారా? జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క ప్రశ్నలు మీకు కలగాలి. గిల్గాల్ అంటే ఏంటి? బేతేలు అంటే ఏంటి? ఎరుకో అంటే ఏంటి? యోర్దాను అంటే ఏంటి? చాలామంది యోర్దాన్ అంటే సింపుల్గా చెప్తారు. బాప్తిస్మ ఇచ్చి యోహాన్ గారు యేసుక్రీస్తు ప్రభువుకి యోర్దాన్ నదిలో బాప్తిస్మ ఇచ్చారు. లేకపోతే సైన్యాధిపతి ఎలీషా గారి దగ్గరికి వచ్చినప్పుడు కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి యోర్దాను నదుల్లో మునగమంటారు. ఇవన్నీ వెంటనే స్ట్రైక్ అవ్వచ్చు. ఎరుకో గురించి ఒక పాటలో కూడా క్లియర్గా రాసి ఉంటుంది. గిల్గాలు అంటే మరి గిల్గాలు నీవు సిద్ధముగా ఉండుము. క్రైస్తవుడి యొక్క సిద్ధపాటు గురించి మాట్లాడుకోవాల్సినప్పుడు అతను ఎలా సిద్ధపడాలంటే అతని యొక్క సిద్ధపాటు 4 దశలుగా ఉంటుంది. మొదటి దశ, 2వ దశ, 3వ దశ, 4వ దశ. ఎప్పుడైతే 4వ దశ కంప్లీట్గా రీచ్ అవుతాడో అప్పుడు అతను సమృద్ధిగా సంపూర్ణముగా సిద్ధపాటు కలిగి ఉంటాడు. అతని యొక్క మొదటి దశ గిల్గాలులో ఆత్మీయ ప్రయాణము మొదలవుతుంది. ఆ గిల్గాలు అంటే ఏంటో చూద్దాం. యెహోషువ 5వ అధ్యాయం 9. యెహోషువ 5:9. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో ననెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. చాలండి. అప్పుడు యెహోవా దేవుడు యెహోషువతో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అను పేరు. బ్రాకెట్లో గిల్గాలు అంటే దొర్లించడం అని. చూడండి దీంట్లో ఎన్ని రకాల ప్రశ్నలు ఉంటాయి చూడండి. నేడు 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 అని ఎందుకు రాస్తుంది? నేడు అంటే ఈరోజే. ఈరోజు అంటే ఇది జరిగింది ఎప్పుడు? ఎన్నెన్నో వేల సంవత్సరాల కిందట, పాత నిబంధన గ్రంథము. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించి మృతి పొంది మృత్యుంజయుడు అయిన తర్వాత ఇప్పటికే 2022 సంవత్సరాలు అయింది. యెహోషువ 5:9. యెహోషువ 5:9. 5వ అధ్యాయం 9వ వచనం. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి మృతి పొంది తిరిగి లేచిన తర్వాత ఇప్పటివరకే 2022 సంవత్సరాలు అయింది. మరి ఇది ఏ కాలంలో లిఖింపబడ్డ దేవుని యొక్క వాక్యం? కానీ మనం చదువుకుంటున్నప్పుడు మాత్రం నేడు నేడు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేడు ఈరోజే ఐగుప్తు అవమానము నీ మీద ఉండకుండా దొర్లించి వేశాను. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, దేవుడు నీకు ఇచ్చుచున్న వాగ్దానము, నువ్వు చేసే ప్రార్థన నిమిత్తమై దేవుడు నీకు ఇచ్చే ఉత్తరము, ప్రత్యుత్తరము, సమాధానము. నేడు నువ్వు చేసిన ప్రార్థనలన్నిటికీ దేవుడు ఇచ్చుచున్న సమాధానము. ఈరోజే నీ మీద ఉన్న ఐగుప్తు అవమానము దొర్లించి వేశాను.
ఐగుప్తు అవమానం ఏంటి? అసలు దొర్లించి వేయటం ఏంటి? దొర్లించాల్సిన అవసరం ఏమొచ్చింది? తీసివేశాను, కడిగి వేశాను, అలా కూడా రాయొచ్చుగా. అలా రాసిన అర్థమేం మారదు కదా. మరి దొర్లించడం అని ఎందుకు రాస్తుంది? ఐగుప్తు అవమానము. ఐగుప్తులు ఏం చేశారేంటి అవమానం కింద? మరి దేవుడు ఎందుకు అప్పచెప్పాడు అవమానానికి? ఆయన మనకు తండ్రిగా దేవుడుగా ఉన్నాడు. ఆయన మనకు ఉండగా, మనకు తోడుగా ఉండగా, ఆయన మన పక్కనే ఉండగా దేవుడి యొక్క పర్మిషన్తో మనకి అవమానము ఎందుకు కలిగి ఉన్నది? ఇది ఇంకో ప్రశ్న. చెప్పండి. అంటే క్రైస్తవులు లేదా ఇజ్రాయేలు దేవుని నమ్ముకున్న ప్రజలు అవమానం పొందుతారా పొందరా? ఈ యొక్క వచనం బట్టి చెప్పండి. మరి ఎందుకు పొందారు? ఎందుకు పొందుతున్నారు అవమానం? ఐగుప్తులు అంటే రాసుకోండి. ఐగుప్తు అవమానము అంటే ఏంటి? నెక్స్ట్ దొర్లించడం అంటే ఏంటి? రాసుకున్న తర్వాత మీరు నాకు చెప్పండి. ఐగుప్తు అవమానం అంటే ఏంటో, అంటే మీకు ఏమో ఆలోచన వచ్చిందో చెప్పండి. దొర్లించడం అంటే ఏంటి కూడా చెప్పండి. వినండి, చెప్పు. ఐగుప్తు అవమానం అంటే ఏంటో పెద్దగా మాట్లాడు. అక్కడ నువ్వు చెప్పు. ఓకే, నువ్వు చెప్పు. అంటే మీరు చెప్పండి. మీరు చెప్పింది అంతా కరెక్టే. నిర్గమాకాండంలో చాలా స్పష్టంగా రాసి ఉంటుంది. 1వ అధ్యాయం 8 నుంచి 14 చూసుకుందాము ఒకసారి. నిర్గమాకాండము 1వ అధ్యాయము 8 నుంచి 14. అప్పుడు యోసేపు ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగానున్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోవుదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు పరోకును ధాన్యాదులను నిల్వ చేయు పితోము రామసేనను పట్టణములను కట్టిరి. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలేరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలు చేత చేయించుకునే ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను ఇటుకల సేవ చేయించి వారి ప్రాణములను విసిగించిరి. యోసేపు ఎరుగని కొత్త రాజు ఐగుప్తును నేను ఆరంభించును. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా, అండర్లైన్, యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములో వారిని శ్రమ పెట్టుటకు, అండర్లైన్, వెట్టి పనులు చేయించుచు, అండర్లైన్, అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పితోము రామేశను పట్టణములు కట్టిరి. అయినను
ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి, అండర్లైన్. గనుక వారు ఇజ్రాయేలు ఎడల అసహ్యపడిరి, అండర్లైన్. ఇజ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకుని, వారు ఇజ్రాయేలు చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను, అండర్లైన్. వారు జగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలంలో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసిగించరి, అండర్లైన్. ఐగుప్తులు అవమానం అంటే ఇది. యోసేపు యొక్క ఆయుష్ ముగిసిన పిమ్మట జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ కొత్త ఫరో వస్తారు. అలా కొత్త రోజు వచ్చిన తర్వాత యోసేపు గురించి కానీ, ప్రధానమంత్రిగా అతను చేసిన, ఆ దేశానికి చేసిన మంచి గొప్ప సేవ ఏది తెలుసుకోక ఈ యొక్క ఇజ్రాయేల్ని యొక్క బలము చూసి, జన సమూహమును చూసి ఏం చేస్తారు? రాజు ఎలా ఉన్నాడు? యుక్తిగా ఉన్నాడు. యుక్తి ఎవరి యొక్క ఆలోచన? ఎవరి యొక్క సొత్తు? ఆదాము అవ్వమ్మ గారు ఇద్దరు ఆ ఏదైనా తోటలో సంచరించుతున్నప్పుడు సాతాను పాము రూపంలో వచ్చి యుక్తిగా మాట్లాడి స్త్రీని మోసపరుస్తుంది. సో యుక్తి ఎవరికి? యుక్తి కలిగి ఉండటం ఏంటి? ఓకే, మనం ఎటువంటి లోకంలో, ఎటువంటి జీవితంలో బ్రతుకుతున్నాం? మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు? మనల్ని లోపరచాలన్నా, మన చేత పని చేయించుకోవాలన్నా, మనల్ని అవమానించాలన్నా మొట్టమొదటి అస్త్రం ఏంటి? యుక్తిగా ప్రవర్తించటం. మన పట్ల మాట్లాడటం అవ్వచ్చు, క్రియలు అవ్వచ్చు, ఏదైనా సరే యుక్తిగా ప్రవర్తించటం. ఐగుప్తులు ఇజ్రాయెల్ మీద ఎలా ప్రవర్తించారు? యుక్తిగా ప్రవర్తించారు. ఇప్పుడు మనం ఈ ఊరిలో ఉన్నాం, ఇది దేవుని యొక్క ఆలయము, మనమందరము దేవుని యొక్క బిడ్డలము, దేవుని యొక్క పని చేయాలనుకుంటున్నాం. దేవుని యొక్క పని చేయటానికి వీలు లేకుండా ఉండాలి అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న మిగతా వాళ్ళు మన మీద ఎలా ప్రవర్తిస్తారు? యుక్తిగా ప్రవర్తిస్తారు. అప్పుడు మనం ఎలా ఉండాలి? వాళ్ళ యొక్క ప్రవర్తనలో యుక్తి ఉందా లేదా వివేచన కలిగి ఉండాలా? దేవుడి దగ్గర విచారించాలా? మరి ఏం చేయకుండా ఉన్నట్లయితే ఆ యుక్తికి మనము మోసపోతాం, యుక్తికి మనము బానిసలుగా అయిపోతాం, నమ్మి మోసపోతాం. ఆ యుక్తితో వాళ్ళు ఏమైతే చెప్పారో అవన్నీ కూడా లోబడి చేస్తారు. ఇజ్రాయెల్ చేశారా? చేయలేదా? చేశారు. ఎంతగా చేశారు? వారి పెట్టిన భారములో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించారు. వెట్టి పనులు ఎలాంటివండి? జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములలో చేయు ప్రతి పని. ఒక పని కాదు, పొలంలో చేయాల్సిన ప్రతి పని. ఇది కాకుండా ధాన్యము నిల్వ చేయు పట్టణములు కూడా కట్టించారు. ఇవన్నీ ఎవరు చేశారు? ఇజ్రాయేల్ చేశారు. కానీ ఇజ్రాయేల్ చేత ఐగుప్తులు ఎలా చేపించుకున్నారు? యుక్తి. ఇది మాత్రం అండర్లైన్ చేసుకోండి అందరూ. యుక్తి చాలా ఇంపార్టెంట్. సో మన చేత దైవికంగా పని చేయించుకోవాలన్నా, దేవుడి యొక్క వ్యతిరేకంగా పని చేయించుకోవాలన్నా సరే, అన్యులు లేదా విగ్రహారాధికులు లేదంటే అవిశ్వాసులు ఒకప్పుడు దేవుణ్ణి కలిగి ప్రస్తుతానికి దేవుడు మార్గంలో నుంచి వైదొలిగిపోయిన క్రైస్తవులు కూడా అవ్వచ్చు. ఎవరైనా సరే మన చేత యుక్తిగా ప్రవర్తిస్తే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే వివేచన కలిగి ఉండటం, లేదంటే దేవుడి దగ్గర విచారించటం. ఇక్కడ ఇజ్రాయెల్ చేసిన పని ఏంటి? రెండూ చేయలేదు. వివేచన లేదు, దేవుడి దగ్గర విచారించడం చేయలేదు. అలా చేసి ఉన్నట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు అవమానమునకు అప్పగింపబడేవారే కాదు. దానికి కూడా ప్రూఫ్ ఉంది, నిర్గమాకాండంలోనే ఉంటుంది.
12వ అధ్యాయము 40-41 ఉంటుంది. ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాల పాటు వెట్టు పని చేశారు, చాకిరీ చేశారు, పొలంలో ప్రతి పని చేశారు, ఇటుకలు పనిలో చేశారు, పట్టణములు నిర్మించే పనిలో చేశారు. ఒకటి కాదు, ప్రతి పని చేశారు. 430 సంవత్సరాల పాటు విసికించారు అని రాసి ఉంటుంది చూడండి. 14వ వచనం లాస్ట్లో ఉంటుంది. వారి ప్రాణమును విసికించిరి. ఇజ్రాయెల్ ఎలా పని చేశారు? పని అయితే చేస్తారు, కానీ దేవుడి దగ్గర ఏనాడు కూడా ప్రార్థన చేయలేదు. అంతంత బరువు కలిగి వేసారిపోయి విసికి బలహీనపడిపోయి వెట్టి చాకరి అవమానంతో కూడిన ప్రతి పని చేశారు, కానీ చేయాల్సింది మాత్రం చేయలే. ఈ లోకంలో మనం బ్రతకాలంటే మొట్టమొదటిది ప్రార్థన చేయాలి. 430 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు అంత గుడ్డి చాకరీ చేసినా కూడా ఒక్క సెకండ్ కూడా ఒక్కడు కూడా మొరపెట్టల దేవుడికి. వాక్యంలో క్లియర్గా ఉంటుంది. 12:40-40 వచనంలో వాళ్ళు ఎవరు కూడా ప్రార్థన చేయలే. 400 వాళ్ళ ప్రార్థన చేసిన పిమ్మట 430 సంవత్సరాల తర్వాత దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు చేసిన వాగ్దానము, వారికి చేసిన నిత్య నిబంధన జ్ఞాపకం చేసుకొని అప్పుడు దేవుడు మోషే గారిని పంపిస్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఆ యుక్తిని జయించడానికి కావాల్సిన ప్రార్థన. యుక్తి అయితే మనందరం క్లియర్గా చూసాం, కానీ ప్రార్థన అయితే ఇజ్రాయేలుకి లేదు. ప్రార్థన లేదు కాబట్టి ఐగుప్తుల ద్వారా పొందుకున్న సమస్తమైన అవమానము వాళ్ళు 430 సంవత్సరాల పాటు భరించారు. నేను ఒక తిట్టా మిమ్మల్ని, నేను ఒక కాని మాట మిమ్మల్ని మాట్లాడా. ఇంకో రకంగా ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, నేను రోడ్డు మీద వెళ్తున్నా, నా పక్కన నుంచి ఒక వెహికల్ వెళ్తుంది, బురద చిందింది. ఇప్పుడు వేసుకుంది వైట్ షర్టే కదా, దీని మీద మరక పడితే ఎలా ఉంటుంది? వైట్ షర్ట్ మీద బురద పడుతుంది. నెక్స్ట్ బురద ఎక్కువైంది, ఇంకా ఎక్కువైంది, నిండా బురద అయింది. అప్పుడు ఈ తెల్ల చొక్క కనిపించిద్దా? ఇంకా ఎక్కువైపోయింది. అసలు బురదలో మునిగిపోయేటట్టు. అసలు నేను కనిపిస్తానా నిండా మునిగిపోతే బురదలో? నెక్స్ట్ ఈరోజు నేను ఒక అబద్ధం ఆడాను, దేవుడి దగ్గర నేను క్షమాపణ పొందుకోవాలా? ఈరోజు అయిపోయింది. రేపటి రోజు 2 అబద్ధాలు ఆడాను, దేవుడి దగ్గర నేను క్షమాపణ పొందుకోవాలా? రోజులు గడుస్తున్నాయి, అబద్ధం మీద అబద్ధం, ఒక అబద్ధంలో 1000 అబద్ధాలైనవి, 1000ల్లా 1,00,000 అబద్ధాలైనవి, 1,00,000ల్లా 1,00,000 అబద్ధాలైనవి. అప్పుడు అబద్ధం యొక్క పరిమాణం ఎంత ఉంటుంది? సరే, మన దేశంలో స్త్రీ లేదా పురుషుడు, మనకి ఇండియన్ కల్చర్ ప్రకారము స్త్రీలు ఇలా శారీస్ కట్టుకుంటారు, మగవాళ్ళు ఇట్లా పంచి కానీ లేకపోతే లుంగి వాటెవర్ కట్టుకుంటారు. సరే, మీ గురించి చూద్దాం. స్త్రీలు మీరు శారీ కట్టుకుంటారు. శారీ మీద శారీ కట్టుకుంటే, శారీ మీద శారీ కట్టితే అంటే చీర మీద ఇంకో చీర కట్టగలరా? ఉదాహరణ కట్టారనుకుందాం, కడదాం కాదండి, ఉదాహరణకి కట్టారనుకుందాం. ఒక చీర కట్టుకున్నారు, 1 2 అయినాయి, 2 10 చీరలు కట్టారు, 10 100 చీరలు కట్టారు, 100 కాదు 1,00,000 చీరలు కట్టారు. అప్పుడు మీరు కనిపిస్తారు దాంట్లో? దాని బరువు పెరిగిపోద్దా? బరువు పెరగదా? బరువు పెరగరా? పెరుగుతారు కదా. నేను కూడా అంతే, 1,00,000 చొక్కాలు వేసుకుంటే ఎలా ఉంటాను? దొర్లించటం గురించి చెప్పడానికి ఈ యొక్క ఉదాహరణ ఇస్తున్నా. వీళ్ళు 430 సంవత్సరాల పాటు ప్రార్థన చేయలే. 430 సంవత్సరాల పాటు అవమానాన్ని భరిస్తూనే ఉన్నారు. 400 సంవత్సరాల పాటు పాపంలోనే ఉన్నారు. ఎందుకంటే ప్రార్థన చేయకపోవటమే పాపం. ఆ యొక్క పాపము ఒకరోజు పాపం కాదు, 430 సంవత్సరాల పాటు పాపం. ఎంత ఎక్కువ ఉంటుంది ఆ పాపం?
ఒకరోజు పని కాదు, 430 సంవత్సరాల పాటు పని. ఒకరోజు వెట్టి చాకరీ కాదు, 430 సంవత్సరాల యొక్క వెట్టి చాకరీ. ఒకరోజు అవమానం కాదు, 430 సంవత్సరముల వెట్టి చాకరీ. అయినా కూడా నేడు 431వ రోజు ఆనాడు దేవుడు మాట్లాడుతున్నాడు, నేడు నీ మీద ఉన్న ఐగుప్తు అవమానము సమస్తము కూడా దొర్లించి వేస్తాను. నీ జీవితంలో 50 సంవత్సరాల పాటు రక్షణ లేకుండా నువ్వు బ్రతుకుతున్నావేమో, 50వ సంవత్సరం నువ్వు ఏనాడైతే క్రీస్తు నిజరక్షకుడని నమ్మి విశ్వసించి బాప్తిజం తీసుకున్నావా, ఆ క్షణమునందే అప్పటి వరకు 50 సంవత్సరాల పాటు నీ జీవితంలో ఉన్న ప్రతి పాపము, దేవుడి యొక్క వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క క్రియ దేవుడు దొర్లించి వేస్తాడు. దొర్లించటం అంటే ఏంటి అని ప్రశ్నించాను కదా, దానికి ఇచ్చే సమాధానం ఇదే. నీ జీవితం, నీ యొక్క ఆయుష్లో ఎన్ని సంవత్సరాల పాటు దేవుడికి వ్యతిరేకంగా నువ్వు బ్రతికినా, పాపం చేసినా, అవిశ్వాసిగా ఉన్నా, లేఖనముల ప్రకారం ప్రవర్తించకుండా ఉన్నా కూడా ఏ క్షణానైతే మారు మనసు పొంది అయ్యా తండ్రి క్షమించు అని దేవుణ్ణి వేడుకుంటావో ఆ క్షణమునందే అప్పటి వరకు కలిగి ఉన్న సమస్తమైన అవమానం మీద దేవుడు దొర్లింపజేస్తాడు. అర్థమైంది వాక్యం? అర్థమైంది? ఉదాహరణ ఇంకో రకంగా చెప్పాలా? యెహోషువ 5:9 ఏం చదువుకున్నాం? నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువతో ననెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. చూడండి, వాక్యము ఎంత గూఢార్థంతో రాసి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించక మునుపు రాసిన వాక్యం. ఆయన జన్మించి ఇన్ని సంవత్సరాలు, 2000 సంవత్సరాలు దాటిపోయింది. అయినా కూడా ఇప్పటికీ ఈ వాక్యం ఫ్రెష్ అంటే నేడు అనే పదం ఉంది కాబట్టి ఈరోజు సంబోధిస్తున్నాం. మన జనరేషన్ అయిపోయింది. మన పిల్లలు వచ్చినా, మన పిల్లలు వచ్చినా, ఆ యొక్క పిల్లలు వచ్చినా సరే ఈ యొక్క వాక్యము డైలీ వర్స్ అంటే ప్రతిరోజు మాట్లాడుకునే వాక్యం. నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. దేవుడిచ్చిన వాగ్దానము స్వతంత్రించుకోవద్దా మీరు? నీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడిచ్చుచున్న వాగ్దానము గిల్గాలు అంటే దొర్లించి వేయటం, సమస్తమైన ఐగుప్తు అవమానము. ఇది ఇజ్రాయేల్ ప్రజల గురించి, ఇజ్రాయేల్ ప్రజలకి న్యాయాధిపతిగా, నాయకుడిగా నియమించిన యెహోషువతో మాట్లాడుతున్న మాట. ఇదే మాట వినయ జీవితంలో చూసుకుంటే నీతో దేవుడు చెప్పే వాక్యం ఏంటి? నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు పొందుకున్న ఏదైనా అవమానం ఉన్నట్లయితే నేడు ఆ అవమానము దేవుడు దొర్లించి వేసి ఉన్నాడు. నాకునే అండి, మీ జీవితంలో ఇప్పటి వరకు దేవుడు మీ జీవితంలో గత కాలంలో ఎటువంటి అవమానం మీరు పొందుకున్నా నేడు మీరు అనుభవించిన సమస్తమైన అవమానం నుంచి దేవుడు మీకు విడుదల కలుగా చేసి ఉన్నాడు. వాగ్దానం మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలో చేసుకోకూడదా? గిల్గాలు మీ జీవితంలో అవమానం లేదా? వినయ్ కుమారక్క మీ జీవితంలో అవమానం లేదా? అంటే మీ జీవితంలో అవమానం లేదా? సీతమ్మ నీ జీవితంలో అవమానం లేదా? యుక్తికి ఇది యుక్తి అని తెలుసుకోలేక, ప్రార్థన అనే ఒక ఆయుధం తెలుసుకోలేక, ఐగుప్తులు అంటే విగ్రహారాధకుల దగ్గర నుంచి, దేవుడు ఎరుగని ప్రజల దగ్గర నుంచి మీరు పొందుకున్న ఎటువంటి అవమానమైనా సరే 430 సంవత్సరాల పాటు పేరుకుపోయి ఉన్న అంత ఘోరమైన అవమానమైనా సరే ఒక్క రోజు కూడా కాదు, ఒక్క సెకండ్లో దేవుడు దొర్లించి వేశాడు. నీ జీవితం కూడా అంతే.
ఈ వాక్యం వెనక మునుపు నీ జీవితం ఎలాంటి అవమానకరంగా ఉందేమో, కానీ దేవుడు చేయుచున్నా, దేవుడు చెప్పిన, దేవుడు స్వతంత్రించుకో అని నీకు ఆజ్ఞాపించుచున్న శ్రేష్టమైన వాగ్దానము నేడు ఈ క్షణమునందే నువ్వు అనుభవించిన సమస్తమైన అవమానము నీ మీద నుండి దొర్లించి వేశాను. ఇందు నిమిత్తం ఇది గిల్గాలు అని పేరు. బ్రాకెట్లో గిల్గాలు అంటే దొర్లించటం. ఓకే ఓకే దొర్లించటం. ఇంకో ప్రశ్న, ఈ యొక్క దొర్లించటం గురించి ఈ యొక్క వచనంలో మీరు చదువుకున్నారు, యెహోషువ 5:9 చదువుకున్నారు. ఇది కాకుండా ఈ యొక్క పరిశుద్ధ లేఖనంలో దొర్లించటం గురించి ఎక్కడన్నా మీరు ఎప్పుడన్నా చదువుకున్నారా? పోనీ ఎవరన్నా చెప్తే మీరు ఎప్పుడన్నా విన్నారా? ఎక్కడ విన్నారు చెప్పండి ఒకసారి. అంతే, ఎగ్జాక్ట్. నేను ఆలోచన చేసినప్పుడు నాకు గుర్తొచ్చిన వాక్యం కూడా ఇదే. ఇక్కడ ఐగుప్తు యొక్క అవమానము, ఈ యొక్క వచనంలో ఐగుప్తీయుల యొక్క అవమానము దేవుడు దొర్లించి వేశాడు. ఓకే, ఇది పాత నిబంధన గ్రంథము. కొత్త నిబంధన గ్రంథం ప్రకారం చూస్తే నేను అడిగిన ప్రశ్నకి కుమారకి ఇచ్చిన ఆన్సర్ ఏంటి? దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచిన ఆ యొక్క రోజు సమాధి యొక్క రాయి, చూద్దాం వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 28:2. మత్తయి సువార్త 28:2 చదువుకున్నాం. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపం కలిగెను. చూడండి, అక్కడ అవమానము కదా దొర్లించి వేసింది. మరి ఇక్కడ అది పాత నిబంధన గ్రంథం, ఇది కొత్త నిబంధన గ్రంథం. సమాధి మీద ఉన్న రాయి పొర్లించి, ఓకే, దాని మీద కూర్చుంటాం. ఓకే, కానీ మనం మాట్లాడుకుంటున్న వాక్యం గురించి స్పెసిఫిక్గా ఏంటంటే దొర్లించటం లేదా పొరలించటం. దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఆ యొక్క యెహోషువ గారి గురించి ఇచ్చిన వాగ్దానం మనందరం జ్ఞాపకం చేసుకున్నాం. సేమ్ థింగ్ కొత్త నిబంధన గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. పునరుద్ధానం, దేవుడు మృత్యుంజయుడై తిరిగి లేచిన పిమ్మట ఆ యొక్క రోజు ఎర్లీ మార్నింగ్ సమాధి యొద్దకి మగ్దలేని మరియ కానీ మిగతా కొంతమంది స్త్రీలు వెళ్తారు. వారు వెళ్ళినప్పుడు సమాధికి అడ్డుగా ఉన్న రాయి దొర్లించుతారు. అసలు సమాధికి రాయి అడ్డు ఎందుకు పెట్టారు? ఫస్ట్ ఓకే, ఆ సమాధి కొత్తది. ఆ తోటలో ఆ యొక్క సమాధి కొత్తది. ఎవరు ఎప్పుడు కూడా ఆ సమాధి అంటే ఇటువంటి డెడ్ బాడీ ఇప్పటి వరకు ఆ సమాధిలో పెట్టలేదు. ఆ యొక్క కొత్త సమాధి. ఓకే, ఇప్పుడు ఆలోచన చేశారా రాయి యొక్క బరువు ఎంత ఉంటుందో? రాయి అంటే సమాధి యొక్క గేట్ లాగా, గేట్కి సాదృశ్యంగా ఉన్న ఆ ఒక రాయి. లేకపోతే ఒక ఇల్లు ఉంది, ఇంటికి డోర్ ఎలా అయితే ఆ సమాధికి ఆ ఒక రాయి అలాంటిది. ఎంత బరువు ఉంటుంది? నెక్స్ట్ ఆ రాయి జస్ట్ అలాగే ఉంటుందా? అంటే ఇక్కడ పరిచయాలు ఏం చెప్తారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం చెప్తున్నప్పుడు ఎన్నో మార్లు చెప్పారు. 3వ రోజు నేను మృత్యుంజయుడై తిరిగి లేచి వస్తాను అని అన్నారు. ఒకవేళ ఇతను వస్తాడేమో, రాకుండా ఉండటానికి ఇలా రాయి పెట్టి, ఒకవేళ రాయి కూడా జరుపుతారేమో, దానికి సంఖ్యలతో రాయిని కట్టి దానికి తాళం వేసి రాజముద్ర కూడా వేద్దాము. అలా వేయటం వల్ల ఆయన శిష్యులు కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు వచ్చి సంఖ్యలు తెగకొట్టడం, రాజముద్ర కలిగి ఉన్న తాళం పగల కొట్టకుండా సంథింగ్ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు తీసుకుంటారు. ఓకే, ఇదంతా తెలుసు కదా వాక్యం. మత్తయి సువార్త 28:2 చూస్తాం. అలాగే మార్కు 16:1-4. సువార్త 16:4. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండడం చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. 1-4.
విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సొలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండడు చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. ఆ రాయి ఎంతో పెద్దది. వాళ్ళకి ఎలా తెలుసు ఆ రాయి ఎంతో పెద్దదని? ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు ప్రభు వారు మృతి పొందిన తర్వాత ఆ యొక్క సాయంత్రం రోజు శిష్యులు రిక్వెస్ట్ చేస్తే అధికారం కలిగిన వారు ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఇట్లా శరీరం కానీ లేకపోతే మృతమైన ఆయన యొక్క దేహం కానీ అప్పచెప్తారు. దాన్ని బట్టి ఆయన శిష్యుల్లో లేకపోతే ఆయన యొక్క సర్కిల్లో ఉన్న వాళ్ళ యొక్క తెలిసిన వాళ్ళ సమాధిని డబ్బులతో కొనుక్కొని ఆ యొక్క కొత్త సమాధిలో ఆయన్ని దాచిపెట్టారు. ఇవన్నీ స్త్రీ మగ్దలేని మరియ కానీ యాకోబు గారి యొక్క తల్లి కానీ యేసుక్రీస్తు ప్రభువుని కనిన మరియ గారు కానీ వీళ్ళందరూ స్త్రీలై ఉన్నా కూడా ఆ యొక్క రోజు మొత్తం కూడా ఏ క్షణానైతే దేవుణ్ణి బందీ చేసి అప్పగింపబడతారో ఆ క్షణం దగ్గర నుంచి దేవుడు మృతమైనా కూడా ఆయన యొక్క శరీరము ఆ యొక్క సమాధిలో దాచిపెట్టబడి ఉంచే వరకు కూడా వెంబడిస్తూనే ఉన్నారు. స్త్రీలే వెంబడిస్తూనే ఉన్నారు. ఎక్కడ వైదొలికి పోలా. పేతురు గారు వైదొలికి పోయి ఉండొచ్చు, యోహాను గారు వైదొలికి పోయి ఉండొచ్చు, ఆయన శిష్యుల్లో వైదొలికి పోయి ఉండొచ్చు, పారిపోయి ఉండొచ్చు, దొరికితే మమ్మల్ని కూడా చంపేస్తారేమో అని భయపడి పారిపోయి ఉండొచ్చు. కానీ మగ్దలేని మరియ, దేవుడి యొక్క కన్న తల్లైన మరియ, లేకపోతే ఇక్కడ యాకోబు గారి యొక్క తల్లైన, ఇలా క్లియర్గా పేర్లు ఉంటాయి ఇంకో అధ్యాయంలో. ఈ స్త్రీలు ఎవరో కూడా వదిలివేసి వెళ్ళాల, దేవుణ్ణి వదిలివేసి వెళ్ళాల, ఒక్క సెకండ్ కూడా దేవుణ్ణి వదిలేసి వెళ్ళాల స్త్రీలు. దానికి కారణం ఏంటి? వారి యొక్క గత జీవితం ఎలా ఉంది, వారి యొక్క ప్రస్తుత జీవితం ఎలా ఉంది. దేవుడు వారి యొక్క జీవితంలో చేసిన ప్రతి ఒక్క మేలు అనుభవపూర్వకంగా జ్ఞాపకం చేస్తూనే ఉన్నారు, మర్చిపోలేదు. దేవుడు వారి యొక్క జీవితంలో చేసిన ప్రతిదీ అద్భుత, ఆశ్చర్య, మహిమ కార్యములు, కృపా కార్యములు, కేవలము దేవుడి ద్వారానే స్వతంత్రించుకోగలిగిన గొప్ప కార్యములు. ఏ నరుడు చేయలేని అద్భుత కార్యములు దేవుడి ద్వారా వారందరూ పొందుకున్నారు. కాబట్టి ఒక్క స్త్రీ కూడా దేవుడు అప్పగింపబడిన పిమ్మట నుంచి దేవుడు మృతి పొందే వరకు, సమాధిలో దాచిపెట్టే సెకండ్ వరకు కూడా ఒట్టు వేసి వెళ్ళాల దేవుణ్ణి. ఎంత కమిట్మెంట్ ఉండాలి ఆ స్త్రీకి అంటే, సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో చేసిన మేలు నిమిత్తమై ఎంత కమిట్మెంట్ ఉండాలి. దేవుడి దగ్గర నుంచి సమాధానం రావట్లేదు అని బయటకు పోవాలా? ప్రతి ఆదివారం వచ్చే దేవుడి మందిరమే కదా, ఈ యొక్క ఆదివారం వెళ్ళకపోతే ఏమవుతుంది? నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నా కదా, ఈ కొంచెం సేపు చేసుకోకపోతే ఏంటి? ప్రతిసారి నా నోరు మూసుకొని నేను దేవుడికి లోబడి నోరు కట్టుకొని ఉంటున్నా కదా, ఈ ఒక్కసారి నా నోరు వదిలి దేవుడికి వ్యతిరేకంగా ఈ యొక్క గొడవలో లేకపోతే ఈ యొక్క కొట్లాటలో నేను మాట్లాడితే ఏంటి? మన జీవితంలో మనకు అనుభవించే ప్రతి ఒక్క పరిస్థితుల్లో ఈ యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఆ స్త్రీలు ఎంతగా దేవుని వెంబడించారు. స్త్రీ సాదృశ్యంగా ఉన్న క్రీస్తు యొక్క సంఘంలో విశ్వాసంలో ఉన్న మీరు లేకపోతే నేను ఎంత కమిట్మెంట్, లేకపోతే ఎంత నిబద్ధత, ఎంత క్రమశిక్షణ, ఎంత భయము, ఎంత ఆశ. దేవుడి కోసము ఆయన మృతి పొందాడు అని తెలిసి కూడా ఆయన మృత్యుం చేయడం 3 రోజులు తిరిగి లెగుస్తాడు అని నమ్మలేదు. కానీ ఆయన యొక్క దేహము వారి కంటి దగ్గర నుంచి వైద్యుల ముప్పు ప్రతి ఒక్క సెకండ్ కూడా దేవుని వెంబడిస్తూనే ఉన్నారు. మరి నీ యొక్క వెంబడించే హృదయం ఏ స్థితిలో ఉంది? నువ్వు ఎంతగా వెంబడిస్తున్నావు? నువ్వే వెంబడిస్తున్నావు అసలు ఆ స్త్రీతో నీ యొక్క జీవితాన్ని కంపేర్ చేసుకుంటే?
ఏం వెంబడిస్తున్నావు నువ్వు? వారు వెంబడించారు కాబట్టి ఆ యొక్క సమాధిలో యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహము, మృతి పొందిన ఆ యొక్క దేహం ఉంచబడిన పిమ్మట సమాధి యొక్క రాయి ముడిపడింది, ప్లస్ గొలుసులతో, తాళంతో, రాజముద్రతో వేయబడి ఉన్నది. అలా వేసి ఉండటం వాళ్ళు కళ్ళారా చూశారు కాబట్టి వారిలో వారు మాట్లాడుకుంటున్నారు, ఈ రాయి ఎంతో పెద్దది అంటే చివరిలో ఉంటుంది. మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించును, మన కొరకు ఎవరు ఆ రాయి జరుపును, మన కొరకు ఎవరు ఆ రాయి తీసివేయను. వాక్యం అలా కూడా రాయొచ్చు. అలా రాసిన ఇప్పుడు రాయి జరిగింది అంటే నా ఇంటి చూడండి అందరూ, ఈ ఇంటికి ఇది ముఖద్వారం, ఈ డోర్ మొత్తం తీసి నేను ఈ ఇంట్లోకి రావచ్చు, లేదా ఈ డోర్ కొద్దిగానే తీసి నేను ఇంట్లోకి రావచ్చుగా, నేను పట్టే అంత స్పేస్ తీసుకొని రావచ్చుగా. అవును, మరి ఆ యొక్క సమాధికి ఆ యొక్క రాయి మొత్తం ఇలా మూసుకుపోయింది అనుకుందాం, కొంచెమే జరిగితే సరిపోతుందిగా, మగ్ధలేని మరి లోపలికి వచ్చేసి. కానీ అలా ఎందుకు జరగలేదు? వారిలో వారు మాట్లాడుకుంటున్నారు. 3వ వచనం లాస్ట్లో, సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండ్రి. ఒక చిన్న మందగా కూడుకొని, ఒక చిన్న గుంపుగా కూడుకొని మనలో మనము దేవుని గురించి మాట్లాడుకున్నట్లయితే, మన మధ్య నిత్యము సంచరించుచున్న యేసుక్రీస్తు ప్రభు, మన మధ్య నిత్యము సంచరించుచున్న యేసుక్రీస్తు ప్రభు యొక్క దూతలు మన నోటి మాట, మన యొక్క సెంటెన్స్ ప్రతిదీ విని దేవుడికి చారవేసి ఇన్ని మాట్లాడుతుంది. మన కోసం ఆ రాయి ఎవరు దొరించి వేస్తారు. దేవుడితో విన్నాడా వినలేదా? దేవుడి దగ్గరికి చారవేశాడా లేదా? దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ వచ్చిందా రాలేదా? ఎంత సమయం పెట్టింది? ఆ యొక్క స్త్రీలు ఊరిలో నుంచి ఊరి వెలుపల ఉన్న సభ దగ్గరికి వచ్చారు. సుమారు 1.5 కిలోమీటర్ దూరం ఉంటుంది. వాళ్ళు మొదలైనప్పటి నుంచి నడుచుకుంటా 1 కిలోమీటర్ దూరం అనుకుంటుంది. ఉదాహరణకి కిలోమీటర్ లేకపోతే పావు గంట లేకపోతే 10 నిమిషాల పాటు ప్రయాణం అవ్వచ్చు. కానీ ఈ గ్యాప్లో వాళ్ళు మాట్లాడుకున్న మాట దేవదూతలు విన్నాయా? దేవదూతల దగ్గర నుంచి ఏసై దగ్గరికి చేర్చబడిందా? యెహోవా దేవుని దగ్గర చేర్చబడి ఉందా? ఆయన దగ్గర నుంచి మళ్ళీ ఆన్సర్ తెచ్చుకున్నారా? దేవదూతలు తెచ్చుకున్నారా లేదా? మీరు దొరికించుకుని దేవుడు చెప్పాడు ఆన్సర్. వారు దొరికించారా లేదా? ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏంటి, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా, ఏంటి, ఈ ప్రాబ్లం ఏంటి, ఈ సమస్య ఏంటి, ఈ అడ్డుబండ ఏంటి, నా ఉద్యోగం రాకుండా ఉండటానికి ఏంటి అడ్డుబండ, నా పెళ్లి జరగకుండా ఉండటానికి ఏంటి అడ్డుబండ, నా పిల్లలు సమాధానంగా బతకపోవటానికి, అప్పులతో కూక్కుపోవటానికి ఏంటి అడ్డుబండ, కుటుంబంలో పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వృత్తులు కావచ్చు, ఎవరికన్నా అస్వస్థత నిమిత్తమై, లేదంటే అసమాధానం విషయమై, లేకపోతే అప్పుల విషయమై, లేకపోతే చిన్న ఆలోచనలు కలిగి గొడవ పడటం విషయమై రకరకాల ఉదాహరణలు తెలుసుకున్నా మీలో మీరు మాట్లాడుతూ ఏ క్షణానైతే ప్రార్థన చేస్తారో రెప్పపాటు కాలంలో దేవుని యొక్క దూతలు నీ యొక్క ప్రార్థన విని దేవుడికి చేరవేసి సెకండ్స్లోనే తిరిగి ఆన్సర్ ఇస్తున్నారు. ఇది కూడా మీరు స్వతంత్రించుకోవాలా, స్వతంత్రించుకోకూడదా? సృష్టి సాక్ష్యం, సమాధి యొక్క రాయి బొరలించబడి ఉండటం. విశ్వాసులుగా ఉన్న మీ యొక్క జీవితం కూడా సృష్టి యావత్తుకి సాక్ష్యమై ఉండాలి. ఈ యొక్క విశ్వాసి దేవుడి యొక్క అద్భుతమైన కృప చొప్పున ఐగుప్తు అవమానము వేయబడి ఉన్నది. దేవుడి యొక్క కృపా కార్యము వారి జీవితంలో స్వతంత్రించుకుంటున్నారు. దేవుడి గురించి సాక్ష్యం. యెహోషువ కాలమునందు దేవుడు ఇచ్చిన ఆ యొక్క వాగ్దానము యెహోషువ స్వతంత్రించుకున్నాడా లేదా? ఇశ్రాయేలు ప్రజలు స్వతంత్రించుకున్నారా లేదా? కొత్త నిబంధన గ్రంథంలో మగ్దలేని మరియా మరికొందరు స్త్రీలు ఈ యొక్క రాయి గురించి వారిలో వారు మాట్లాడుకుంటున్న ఆ యొక్క మాట దేవదూత
దేవదూతలు విని దేవుని యొక్క ఉత్తరము చొప్పున రాయి బదిలించారా లేదా? లోకమునకు క్రీస్తు మృతుడై లేడు, క్రీస్తు మృత్యుంజయుడై తిరిగి లేచాడు. క్రీస్తు మృతుడుగా మీరందరూ అనుకుంటున్న ఆ యొక్క క్రీస్తు మృతుడుగా సమాధిలో లేడు. రండి చూడండి, సమాధి యొక్క రాయి బదిలింపబడి సమాధి నుంచి యేసుక్రీస్తు ప్రభు మృత్యుంజయుడై తిరిగి లేచాడు అని లోకమునకు సాక్ష్యంగా ఉన్నాడా లేడా? రాయి బొర్లించడం అంటే, నేను యాక్చువల్గా వాక్యం చదివేటప్పుడు బొర్లించడం ఒకే ఒక పదం అనుకున్నాను, ఒక్క పదమే. కానీ దేవుడు హృదయంలో నేను అనుకున్న మాట బొర్లించడం అంటే ఏంటి అని అనుకున్న ఒక మాటకి దేవుడు ఏ విధంగా సమాధానం చెప్పిస్తున్నారు, దేవుడు ఏ విధంగా సమాధానం చెప్పిస్తున్నారు. యోహాను 5:9, మత్తయి సువార్త 28:2, మార్కు 16:1-4. దేవుడి యొక్క ఆలోచనలు ఎంతో గంభీరములు, ఆయన యొక్క తలంపులు ఎంతో గంభీరములు. అభిప్రాయమైన నరుడి యొక్క జ్ఞానము దేవుడి యొక్క మహాజ్ఞానము గురించి గ్రహింపలేరు. దానికి ఒక ఉదాహరణ, రాయి బొర్లించటం, పాపమును బొర్లించటం, దొర్లించటం గురించి ఒకే ఒక పదం. కానీ దేవుడు దాని గురించి ఎంత తిట్టతల్లగా ఈ యొక్క ఆదివారం మనందరికీ తెలియజెప్పాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క జీవితంలో ఉన్న సమస్తమైన పాపము ఈ సమయమునందే, ఈ క్షణమునందే నేడు బొట్టింపబడాలి. మీకు ఇప్పటి వరకు అనుభవించిన ఎటువంటి అవమానమైనా సరే దేవుడి యొక్క కృప చొప్పున ఈ యొక్క క్షణమునందే బట్టి ఉండాలి. ఇది దేవుడి యొక్క వాగ్దానము. ఇది లేఖనములు మాత్రమే కాదు, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానము. పునరుద్ధరణుడై తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన యొక్క విశ్వాసులకు ఇచ్చిన శ్రేష్టమైన దేవుడి యొక్క వాగ్దానము. ఈ వాగ్దానం మనం అందరం సంబంధించుకొని ఆయనకి సాక్షిగా ఉన్నట్లు మీ ప్రతి ప్రార్థన, ప్రతిరోజు మీరు చేసిన అనుదిన ప్రార్థనలు ఈ యొక్క వాక్యం గురించి, ఈ యొక్క వాగ్దానం గురించి ఒక్క మానక మరువక నిత్యముగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రేమించి నాకు అవకాశం ఇచ్చిన యేసుకి సమస్తమైన మహిమ కలుగును గాక. ఆమేన్.